నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఓట్స్ ఉప్మా చేసుకున్నాను. నాకైతే టేస్ట్ చాలా బాగా అనిపించింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు ఓట్స్ వేసి దోరగా వేపుకొని పక్కన పెట్టుకొని అదే గిన్నెలోకి 3 స్పూన్ల నూనె వేసి మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మనం ఓట్స్ ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దాన్ని బట్టి నేనైతే ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి హాఫ్ స్పూన్ వేస్తున్నా మినపప్పు, శనగపప్పు. ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక చిన్నగా తురుము పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా కొంచెం ఫ్రై చేసుకొని కరివేపాకు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ బాగా ఫ్రై అయ్యాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీంట్లోకి మన ఓట్స్కి సరిపడా స్పైసెస్, నేనైతే ఓన్లీ కారం మాత్రమే తీసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 2 స్పూన్ల సాల్ట్ వేసి ఇవి కొంచెం ఫ్రై అయినాక దీంట్లో మన ఓట్స్కి సరిపడా, నేనైతే 1 కప్పు ఓట్స్ తీసుకున్నాను కాబట్టి 2 కప్పులన్నర వాటర్ వేస్తున్నా. 2 కప్పులన్నర వాటర్ వేసి అవి కొంచెం మరిగినాక ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఓట్స్ను వేసి బాగా కలిపేసేయాలి. తొందరగా ఒక 2 నిమిషాలలోనే ఉడికిపోతుంది. మనం దించుకునే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకుంటే సరిపోతుంది. దీంట్లో క్యారెట్, పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేవు కాబట్టి ఉన్న వాటితోనే చేసుకున్నా, కానీ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఓట్స్ ఉప్మా.